హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మనం గుడ్డు కారంతో చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలండి. బాండీలోని చికెన్ అయితే నేను వాష్ చేసుకొని జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నాను, వాటర్ అంతా వాడిపోయేలాగా. ఇందులో ఆయిల్ వేసి చికెన్ వేసుకోవాలండి. ఇంతలోపు నేను చికెన్కి మసాలా తయారు చేశాను. అది ఎలా చేశానో చూపించలేదు, వీడియో తీయలేదు. మసాలా ఎలా చేశానో చెప్తానండి మీకు. ఆయిల్ అయితే నేను చాలా తక్కువే యూజ్ చేస్తానండి. నా వంటలు చూసిన వరకు అయితే అర్థమైపోతుంది. ఆయిల్ ఎక్కువగా హెల్త్కి అంత ఇంపార్టెంట్ కాదు కదండి ఆయిల్. మన టేస్ట్ కోసం ఆయిల్ కూడా నేను నువ్వుల నూనె వాడతాను, లేకపోతే సన్ఫ్లవర్ వాడతాను. మాకు పండించింది, లేకపోతే మా ఊర్లో రైతులు పండించింది తీసుకుంటాను, సన్ఫ్లవర్ ఒరిజినల్ ఆయిల్ అయితే. ఇలా ఆయిల్ వేసుకొని చికెను మగ్గించుకోవాలండి. సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గ ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంతలోకి నేను మసాలా అయితే తయారు చేశాను, దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను. ఈ మసాలాకి ఎలా తయారు చేయాలో నేనైతే చెప్తానండి, మీరు కూడా అలా చేసుకోండి. ధనియాలండి, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అల్లం వెల్లుల్లి మనం కూరకి ఒక కేజీ కూరకి ఎంత వేసుకుంటామో అందరికీ తెలుస్తుంది, అంతే. అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసుకున్నాను. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని ఎలాగా పడుతున్నాను కదా అని ఉల్లిపాయ. నేనైతే ఎక్కడ టమాటా యూజ్ చేయలేదండి. టమాటా కొన్ని వంటలకైతే నాకు నచ్చదు, మరి అందరికీ నచ్చుతుంది. చాలామంది అయితే చికెన్లో వేసుకుంటారు, నాకైతే నచ్చదు. ఒక్కొక్కసారి బాగుంటుంది కొన్ని వెరైటీలకి టమాటా. నేనైతే టమాటా వాడలేదు. ఇలా ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకున్నాను. ఇవి బాగా వేగనవసరం లేదు, నేను చెప్పాను కదండి. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ధనియాలు పేస్ట్ చేసుకున్నాను. మర్చిపోయాను, ఉల్లిపాయ కూడా వేసానండి. ఉల్లిపాయ కూడా అంటే గ్రేవీలా చేసుకుందామని ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేశాను. ఈ కర్రీ అంటే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలా పూర్తిగా మిక్సీ అయితే మెత్తగా పట్టేయకూడదు, ఇలా బరకగా పట్టుకోవాలి. ఇందులో కొత్తిమీర ఉంటే వేస్తాను, పుదీనా ఉంటే వేస్తాను. అన్నీ కలిపి మిక్సీ అయితే కొట్టేశాను. బయట వేస్తే ఎందుకు వేసామని తిడతారండి. మా వాళ్ళకైతే ఆకుకూరలు అస్సలు నచ్చవు, అందుకని ఇలా యూజ్ చేసేస్తాను నేనైతే. ఇది బాగా చికెన్ వేగాక బాగా నూనె వచ్చేసింది కదండి, ఆయిలీగా వచ్చినప్పుడు దగ్గరగా వేగేసాక ఈ చికెన్ నేను చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి. పేస్ట్ వేసుకొని బాగా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు, అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదండి, ఉల్లిపాయ అన్నీ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. మళ్ళీ ఆయిల్ రావాలి. ఇలా మగ్గించుకొని కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఒక అరకప్పు పెరుగు అయితే పడుతుందండి. మన ఇష్టం, టేస్ట్కి కొద్ది పులుపు కూడా వస్తుంది పెరుగు ఉండడం వల్ల. అంటే ఇది చికెన్ అయితే బాగా మెత్తగా ఉడుకుతుందండి పెరుగు వేయడం వల్ల. ఫస్ట్ చికెన్ వేసి మగ్గించాను కదండి, దాని వాటర్ దానికే ఇంకేలాగా. అలా కూడా చేయడం వల్ల చికెన్ అయితే మెత్తగా అయిపోతుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అనమాట అలా ఉడికించుకుంటే. వాటర్ వేసేసి ఫస్టే ఉడికించేసుకున్నాం అనుకోండి, గట్టిగానే ఉంటుంది ఎంత వాటర్ వేసినా. దాని వాటర్ దానికి ఇంకేలా చేసుకొని ఇలా పెరుగు వేస్తే ఇంకా స్మూత్గా అయిపోతుంది. ఇంకా లేదు, మ్యాగ్నెట్ చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయం వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నైట్ తెచ్చుకుంటే. ఇదిగోండి ఆయిల్ ఎలా తేలిందో చూడండి. నేను తక్కువ వేసినా సరే చక్కగా పైకి తేలింది. అలాగా ఇది ఆయిల్ తేలాక మనం కారం అయితే నేను చెప్పాను కదా, గుడ్డు కారం, ఆ కారం అయితే వేసుకోవాలండి. ఈ కారంతో చికెన్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి కారం, నేను ఆవకాయకని తీసుకున్నాను. ఆ కారం చాలా బాగుంది. ఈ కారంతో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెను. నేను చాలా ఎక్కువగానే చేస్తాను ఈ కారంతో అయితే, మా వాళ్ళందరికీ నచ్చుతుంది కూడా. మనకు సరిపడగా కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా వేయించేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే నేను ఈరోజైతే బిర్యానీ చేశాను. దాంతో గ్రేవీ కావాలనేసి దగ్గరగా కూడా చేసేసుకోవచ్చు, గ్రేవీ లేకుండా ఫ్రైలా కూడానా, అలాగా కూడా టేస్ట్గా ఉంటుంది, ఇలాగ టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కావాలని కొద్దిగా వాటర్ వేసి అయితే
ఉడికించాను. గ్రేవీ అవసరం లేని వాళ్ళు అయితే చాలా తక్కువ వాటర్ వేసుకొని దగ్గరగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకొని గ్రేవీ ఉంటుండగా దించేసుకోవచ్చండి. కారం సరిపోలేదని ఇంకో స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. ఉప్పు కారం అయితే చాలా బాగా సరిపోయి చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసి చికెనేనండి. ఉల్లిపాయ చికెన్ చేస్తాను, ఇది చేస్తాను. ఎక్కువగా మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి అప్పుడే చికెన్ కలుపుతూ ఉంటేనే మధ్యలో చికెన్ విడిపోతుంది. ఉప్పు చూశాను, సరిపోలేదు. అది కూడా చిన్న 2 వేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. చికెన్ అయితే చాలా యమ్మీ టేస్టీ చికెన్ రెడీ అయ్యింది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి, నా నోటిఫికేషన్ కింద వస్తుంటాయి. ఇలా వాటర్ వేసి ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. కొత్తలాడుతుంది. చూసారు కదా, చికెన్ చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను మసాలా అయితే ఎక్కువ వాడను, చిన్న స్పూన్ మసాలా అయితే వేసాను. మసాలా పడదనేసి మా వాళ్ళకి, అందులో ఇది ఎండలు బాగా కాస్తున్నాయి కదండి, వర్షాలు పడితే కొద్దిగా మసాలా తిన్నా పర్వాలేదు. ఎండలు కాసేటప్పుడు ఎక్కువగా మసాలా అయితే ప్రిపేర్ చేయను. నేనైతే ఇంట్లో చేసుకున్న మసాలా వేసానండి. మసాలా దినుసులు అన్నీ కలిపి 100 రూపాయలవి అలా కట్టించుకొని వాళ్ళే అన్నీ సమానంగా ఇస్తారండి. చక్కగా మనం ఇన్ని వేయాలి అని కాకుండా వాళ్ళు ఇస్తారు చక్కగా. అదే తెచ్చి నేను వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక సీసాలో అయితే పెట్టుకుంటాను. అదిగోండి ఒక స్పూన్ వేసాను, చిన్న స్పూన్. అది కూడా నేను ఎక్కువైతే మసాలా వాడనని చెప్పాను కదా, ఆయిల్ మసాలా చాలా తక్కువ వాడతాను. వంట అలాంటి టేస్టీగానే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.